హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ కోవా కజ్జికాయలు తయారు చేయబోతున్నాను అనమాట. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ కరెక్ట్గా మెజర్మెంట్స్ వేయండి. చాలా మెత్తగా స్మూత్గా కోవా కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం కొబ్బరి లౌజు మిగలదు అండ్ కోవా కూడా మిగలదు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా స్మూత్గా కూడా ఉంటాయి అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇప్పుడు ఇందులో నేను 1 లీటర్ చిక్కడి పాలు తీసుకుంటున్నాను అనమాట. మన డైరీలో దొరుకుతాయి కదా, ఆ మిల్క్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు బయట ప్యాకెట్స్ కొంటే కనుక నెయ్యి యాడ్ చేసుకోండి, కానీ దీనికైతే కంపల్సరీ నెయ్యి అన్నది యాడ్ చేయక్కర్లేదు. 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట, కానీ కదుపుకుంటూ ఉండాలన్నమాట. మనం కనుక కదపపోతే కనుక అడుగంటిపోతూ ఉంటుంది. సో కదుపుకుంటూ ఉండాలి, ప్లస్ హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూడండి, పాలు ఈ విధంగా పొంగొస్తున్నాయి. చూడండి, ఇలా పొంగొస్తున్నప్పుడు నుంచి అస్సలు మధ్యలో స్టాప్ చేయకుండా కదుపుకుంటూ ఉండాలి. ఈ లీటర్ పాలకిను 1/4 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మింగడ కడతా ఉంటుంది కదా, దాన్ని మధ్యలోకి కదుపుకుంటా, అది మొత్తం మింగడ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఇలా మధ్యలోకి కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మరుగుతూ ఉంటాయి. ఈ లీటర్ పాలు 1/2 లీటర్ పాలు అయ్యేసరికి కోవా రెడీ అయిపోతుంది. కానీ కదుపుకుంటానే ఉండాలి కంపల్సరీ. ఇది అడుగు మందంగా ఉన్న కడాయిలోనే చేసుకోవాలి. మనం డైలీ కర్రీస్ చేసే కడాయిలో అయితే చేయకండి, ఎందుకంటే పాలవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. లేదు అంటే కనుక హాట్ వాటర్ పోసేసి 2 నిమిషాలు మరిగిన తర్వాత తీసేసి ఆ వాటర్ అన్నవి అప్పుడు ఆ గిన్నె వాష్ చేసుకున్న తర్వాత ఆ కడాయిలో అయితే చేసుకోండి. ఇలా కదుపుకుంటానే ఉండాలి నాన్ స్టాప్, అస్సలు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అలా చేసుకుంటే కనుక 20 మినిట్స్లో అయితే కోవా రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా మరుగుతుంది. పాలు కూడా, మిల్క్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఇందులో మనం ఎలాంటి నెయ్యి కానీ ఎలాంటి ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదన్నమాట. మీరు చిక్కటి పాలు, డైరీ పాలు తీసుకున్నారంటే సూపర్గా స్మూతీగా వస్తాయి ఈ కజ్జికాయలు అన్నవి. స్వీట్ షాప్ కన్నా కూడా మంచి టేస్ట్లో ఉంటాయి అన్నమాట. 1 లీటర్ పాలతో చేసుకుంటే చక్కగా ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 15 డేస్ ఉంటాయి అన్నమాట. లేదు మనం బయట ఉంచామంటే కనుక కంపల్సరీ 1 వీక్ అయితే కంపల్సరీ ఉంటాయి. చూడండి, ఎలా పొంగొస్తుందో. ఆల్రెడీ లీటర్ పాలలో 1/2 లీటర్ పాలు అయిపోయాయి. 1/4 లీటర్ పాలు అయ్యేసరికి మొత్తం కూడా చిక్కగా కోవా రెడీ అయిపోతుంది. చిక్కబడిపోతుంది అనమాట. చిక్కబడి ఇలా పొంగులాగా వచ్చేస్తుంది. దాన్ని ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి. ఒకవేళ హ్యాండ్ నొప్పి వస్తే హ్యాండ్ మార్చుకుని కదుపుకుంటూ ఉండాలి. ఒక సెకండ్ వదిలేసినా కూడా కింద అడుగు పట్టేస్తుంది అనమాట. చాలా పేషెన్సీగా కదుపుకుంటూ చేయాలి దీన్ని. చూడండి, చిక్కబడిపోయింది చాలా వరకు. కొంచెం చిక్కబడితే అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. మనం చిక్కడి పాలు పోస్తాం కదా, మింగడి తీని పాలు పోస్తాం కాబట్టి అందులో నెయ్యి కంటెంట్ అన్నది ఉంటుంది అనమాట. దాంతోనే ఇది కజ్జికాయలు చేసుకునేటప్పుడు చక్కగా ఆయిల్గా ఉంటుంది కోవా అన్నది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని దీంట్లోకి స్టఫింగ్ కొబ్బరి ఉండలు చేసేసుకుందాం. లోపు చల్లారుతుంది. చల్లారితే కనుక ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా అయిన తర్వాత పెడితే ఏమవుతుందంటే మరీ రాయిలాగా అయిపోతుంది అనమాట. అప్పుడు చేసుకోవడానికి ఈజీగా రాదు. కోవా అన్నది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొబ్బరి ఉండలు చేసుకోవడానికి కూడా అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని కొబ్బరి కొలుసుకుందాం. దీనికి పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది, ఎండు కొబ్బరి అలా చేసుకుంటే బాగోదు. అదేంటంటే ఆయిలీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు మిక్సీలో కనుక మిక్సీ చేసుకునే లెక్కనైతే కనుక దానికి కొంచెం బ్రౌన్గా ఉంటుంది కదా, ఆ పెచ్చు అన్నది తీసేసుకోండి. నేను కొబ్బరి కూరంతో కోరాను అనమాట. దాంతో అయితే కనుక చాలా బాగా వస్తుంది. ఇది లోపల ఉండేదే కాబట్టి మనకేం కనిపించదు. చూడండి, నాకు కొబ్బరి అయితే ఇంత అయిందనమాట. 2 కప్పుల దాకా కొబ్బరి అయింది కాబట్టి 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకుందాం. కొబ్బరికి 1 కప్పు బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసేసుకుందాం. చూడండి, కొబ్బరి అన్నది ఈ విధంగా ఉండ అయ్యేలాగా అయితే సరిపోతుంది.
మనం ఆల్రెడీ బెల్లం పౌడర్ వేసాం కాబట్టి తొందరగానే అయిపోయింది. ఒకవేళ కొట్టిన బెల్లం అయితే కొంచెం గడ్డలు ఉంటుంది కదా, లడ్డు అవడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, మనకి ఇలా లడ్డు అవుతుంది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకుని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం కమ్మగా ఉండటం కోసం. అండ్ ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్. అండ్ ఈ కోవా కూడా మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను అందులో కూడా కోవాలో కూడా కొంచెం ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ యూస్ చేశాను అనమాట. ఇది చల్లారిన తర్వాత ఇది ఉండలు చేసేసుకుందాం. ఇది కొబ్బరి కూడా చల్లారిపోయింది. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, కొంచెం మీడియం సైజులో ఉంటేనే బాగుంటాయి అనమాట. మరీ పెద్దగా ఉన్నా బాగోదు, మరీ చిన్నగా ఉన్నా కూడా బాగోదు అనమాట. మనం ఇందులో నెయ్యి కూడా వేసాం కాబట్టి చక్కగా చేతికి అంటుకోకుండా చక్కగా లడ్డు అయిపోతుంది. చూడండి, ఇగో నాకు పెద్దవి లడ్డూలు 12 అయితే అయినాయి అనమాట. చిన్నవి ఒక 5 చేశాను. ఇది ఎందుకు చేశాను అన్నది లాస్ట్లో చూపిస్తాను. నాకు ఈ సైజు అయితే కనుక ఒక 12 అయితే అయినాయి అనమాట, 3 చిప్పల దానికిను. చూడండి, కోవా కూడా చక్కగా గట్టి పడిపోయింది. ఇది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట. బాగా చల్లారనివ్వకండి. కొంచెం మనం పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది. ఇన్కేస్ మరీ చల్లారిపోయి గట్టిగా అయిపోతే కనుక కొంచెం కాగిన పాలు పోసుకోండి. లేదు లూజ్గా ఉంది అంటే కనుక కొంచెం మిల్క్ పౌడర్ అన్నది యాడ్ చేసుకోండి. వేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా స్మాష్ చేస్తే పదపండి కొంచెంసేపు. అంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే ఎక్కడ ఉండున్నా కూడా మొత్తం ఇదైపోతుంది. ఇందులోంచి గీ అన్నది చక్కగా ఇలా చమురులాగా వస్తుంది అన్నమాట. ఒక్కో పక్కన లడ్డూలు చేసుకుంటా ఒక్కో పక్కన ఇలా చేసుకోకండి. ఎందుకంటే ఆ కొబ్బరి కలర్ అన్నది దీనికి అంటుకుపోయి కోవా కజ్జికాయ అన్నది కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. తెల్లగా కొంచెం ఇలా ఉండాలి అంటే కనుక దానికి ఫస్ట్ లడ్డూలు చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడు కోవాని పట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా చూడడానికి కూడా అందంగా ఉంటుంది. చూడండి, ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇలా చేయండి. చేసుకొని ఇలా చేసుకోండి. ఇలా చెక్కల టైప్లో చేయండి. ఇది ఇందులో పెట్టుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసేయండి. ఇలా మొత్తం కూడా కొబ్బరి లౌజ్ అన్నది మొత్తం కూడా లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా చేసుకొని ఈ విధంగా చక్కగా రౌండ్గా చేసుకోండి. మనం నెయ్యి అన్నది యాడ్ చేయలేదు కోవాలో. అండ్ చూడండి ఎలా చమురుగా ఉందో. చేతికి కూడా నేనేమి గీ రాసుకోలేదన్నమాట. మనకి ఈ కోవాలో వచ్చే చమురుతోనే చక్కగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి. ఇలా చేసినట్టు ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. నేను చేసుకున్నాను కదా కొబ్బరి ఉండలు, అవి మొత్తానికి కూడా సరిపోయింది. ఇంకా కోవా మిగిలింది. ఇందాక చెప్పాను కదా చిన్న ఉండలు చేశాను, లాస్ట్లో చెప్తానని చెప్పి అది తీసుకున్నాను. ఇప్పుడు మనం మోదక్ చేసుకునే మోల్డ్ ఉంటుంది కదా, దాంతో మోదక్స్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ దీనికి అంటుకోకుండా కొంచెం గీ రాసుకొని కొంచెం కోవా తీసుకొని ఇందులో పెట్టుకొని దీన్ని ఇలా చుట్టూ సర్దేసుకోవాలి. కంపల్సరీ గీ రాసుకోవాలన్నమాట, లేకపోతే దీనికి అంటుకుపోతుంది. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని కోవా పెట్టుకున్నాక ఇలా చుట్టూ సర్దేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరి లౌజ్ ఉండ, అది ఇందులో పెట్టుకొని ఇప్పుడు కొంచెం కోవాని దీనికి క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టాక ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను తీసుకున్న 3 చిప్పల కొబ్బరికి 1 లీటర్ మిల్క్కి కొంచెం కోవా కూడా మిగలలేదు, కొంచెం కొబ్బరి ఉండ కూడా మిగలలేదు అనమాట. కరెక్ట్గా సరిపోయింది. చూడండి, మూకిడి కూడా ఎక్కడ అడగట్లేదు. చూడండి, కట్ చేసి చూపిస్తాను ఒకటి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అన్నది. కొంచెం ఆరితే బాగా వస్తాయి అన్నమాట. చూడండి, కోవాను ఎక్కువ లేదు, లోపల
కొబ్బరి నుండి కూడా ఎక్కువ లేకుండా చాలా బాగా వచ్చాయి అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. కోవా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.